ఈ సందువన్లోడు లేత్తన బయటికి పోతాడు, ఏదో పనున్నట్టే మళ్ళా. ఎవరన్నా చూస్తే ఎంత పని చేస్తాడో అనుకుంటారు, కానీ ఎవరికెరక 3 పూట్ల తిని మలుచుకొని అంటాడని. అవు ఉన్నావురా, అచ్చ మా బౌరూపులో లెక్కనే ఉన్నావు. బౌరూపులోడని మీ అయ్యను అంటున్నారా నేను? బౌరూపులోడని మీ అయ్యను అంటున్నారా నేను? బాపనంత శంకరాన్ని వెళ్తారు కదా, నువ్వేందుకు అట్లా అంటాను? ఈ మాటలకేం తక్కువ లేదు గాని నువ్వేంద్రా గింత స్టైల్ గా తయారైను? బడికి పోవారా? బాపు నన్ను బడికోకన్నాడే. ఏంది ఆ నల్లముఖ పొడు నిన్ను బడికోకన్నాడా? ఎందుకురా? ఎల్లాయి తాత దినాలంటేనే. ఆ దినాలైతే ఏందిరా? తినడానికి పోదమన్నాడే. మాసాలు గాని పోయి ఆడుకోపోరా. బాబా చింద్రత దినాలకు పోతామా, బాబా చింద్రత దినాలకు ఈ నల్లముఖ పొడు పోయేటోడు ఒక్కడు పోక పోలగాని బయటికి పోకుండా చెడగొడతాండేంది? ఈ నల్లముఖ పొడు అయితే రాని ఈ సంగతి చెప్తా. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇయ్యాల నా దొంగ నా కొడుకును బడికి పోకన్నా ఇంటికాడనే ఉండరా, దినాల కూడు తినద్దామని. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నా? నా కొడుకు తయారైండో కాలేదో, ఆడు లేడీ చేసిండనుకో మేము పోయే వరకు అట్టి పులిస్తే దక్కుతుంది. అబ్బో ఆయనకి అన్ని నా పోలికలే, నాకంటే ముందే తయారై ఉంటాడు. పోతా. తలుక్కుమన్నది కుర్లుకుల్ల తారా, తలుక్కుమన్నది వాళ్ళు పుసితారా. రవలి ఊరి మీద వాడి తిరుగుడు అయిందా? ఏమో నువ్వు పోయేటని ఒక పొలగాని బడికి పోకుండా ఇంటికాడ ఉండమన్నమాట. నీకేమైనా మానం ఉన్నదా? నేను బడికి పొమ్మనే బాబు నువ్వు రేపు ఎటు పోతానంటే నేను ఇంకా వెళ్ళా తాత దినాలా పోతానంటే అబ్బా నేను కూడా అత్తనే కౌసు తినక చాలా రోజులు అవుతుంది, అమ్మండు అంటే అండుతలేదు కాదే అన్నాడు. సరే రా అన్న, అలా నాదేం తప్పే? ఆ పొలగాన్ని కూడా నీ లెక్కనే తయారు చేస్తావా ఏంది? ఆ పొలాన్ని బల్లేసి నువ్వు ఒక్కనే వైరాపో. సరే ఏం తీసుకపోను కానీ రెడీ వేయండు. ఈ నేను ఆడుతుండే కదా, అగో అత్తాన్ని చూడు, ఈ చిత్రాల కొడుకు. దారా బిడ్డ దారా. దినాలకు బడికి పోతున్నాం. ఊకన్నప్పుడు అతిథి సంపుతుంది. దినాల కొడుకు నువ్వెందుకురా బుక్కులు పట్టుకుని బడికి పో? నన్ను పాప తీసుకోవచ్చాడా, అందుకే ఇట్లా తయారైనా. ఆగురా మా తీసుకపోతే ఆగు. ఊకో అబ్బా రావాలి, ఈ ఒక్కసారి తీసుకపోతే ఏడుతాండు. నువ్వు అట్లా గౌరవం చేయబట్టే ఆడు బడికి పోతలేడు. 4 తగిలిస్తే బడికి పోతలేడు మంచిగా. అయ్యో నేను తీసుకపోతానంటేనే ఇంత మంచిగా తయారైండే. చూడు నా కొడుకు హీరో లెక్కున్నాడు. అన్ని నా పోలికలే, ఈ ఒక్కసారి తీసుకపోతే ఇట్లా కాదు, నేను బల్లేసేస్తా. ఆగే ఆగే. ఇప్పుడు మంచిగా అయిందా? ఆడు బొర్రి కొత్త బట్టలు చెప్పుకునేటట్టు ఉన్నాడు. ఈ ఒక్కసారి తీసుకపోతేనే నువ్వు లోపలికి పో, ఆడు తీసుకుపోయి రాకు ఊకోడు. అన్ని నా పోలికలే, నా కొడుకు. బాగా వేసేసాడు. దారా పోయి తినేద్దాం. వారి అక్కడి పోయినాక అన్నం తక్కువ తిను, ముక్కలు ఎక్కువ తిను. సరే బాపు, నువ్వు కూడా అట్లనే తిను. నీకు చెప్తే నువ్వు నాకు చెప్తానువా?
తినక నేను లోన్ అవుతుంది మా అప్పు పడ్డది కమ్మగా అనుకో తినాలిగా ఇలా ఎట్లయినా కౌసు దొరకబట్టాలి. అమ్మో ఈ శంకర్ గారు ఇటేస్తాడు ఈ కూరను చూసినాను దక్కనేడు అమ్మో అగో ఈ దూలమ్మ ఏంది నన్ను చూసి తువాల సాటుకేమో దాచుకుంటానంటే అది కౌసాయే ఉంటది. నన్ను చూసిన వాళ్ళు దాచుకున్నారంటే అది కౌసే. అగో దూలమ్మ తువాల సాటుకేమో దాచినావు నేను చూసినా ఏంటిదో చూపెట్టే. అబ్బా చూసిన వారా నీ పెద్ద పిట్ట కళ్ళెక్కనే ఉన్నాయి. మరి శంకర్ గారు అంటే ఏమనుకుంటానో మావా నువ్వు ఎట్లా దాచుకున్నా నేను కనిపెడతా. ఏంద్రా చెప్పు. అయితే గాని ఏం పట్టుకపోతానో చెప్పే. అరే మొన్నటిదాకా స్నానం ఉండే కదా స్నానం అయిపోయింది జుట్టుకోడి కమ్మగా అండుకొని తిందా అనిపోతానా. ఇంత వేసిస్తావా అని అండినాక నీకు ఎక్కడ వేసిస్తారా నాకే కావాలి నేను లోలా తినక మంచిగా కమ్మగా అనుకొని తినాలే అంతే అంటావా? సరే అండుకొని తిరిపో. అబ్బా ఇది కన్ను పాడుగాని బాగా చూస్తాడు. జుట్టుకోడి కూర అనుకుంటారట నేను గైన నేడా తిననిత్తా చూడూరి. అబ్బా ఈ శంకర్ గారిని చూసిండు వాడు రాకముందే అనుకో తినాలి లేదనుకో గిన్నె పట్టుకుని వస్తాడు. అమ్మో అబ్బా ఇది అత్తాడ అమ్మో లంగునేడు. ఇక స్నానవాసం అయిపోయింది కమ్మగా అనుకో తినాలే. ఆగో తాళం వేసింది ఇది ముచ్చట్లా అంటే మూతులు చాపుతుంది. ఓ సుగునా ఎటువైనవే. అబ్బా దూల మావగా నేను నీకు ఎదురుగా వస్తానని కూర తువాల సాటుకు పెడతావా? నిన్నేడా తినిస్తారా నేను? మా బాబాయ్ ఏదో తెచ్చింది అడుగుతా. కావాలి శంకర్ గారిని విలు. ఎందుకే బాబు ముందు వాడైతే విలు నేను చెప్తా. ఆగో ఏమైంది చెప్పంటే పిలువ అని అంటాను. ఏమైందా వాడు నా జుట్టుకోడి కూర ఎత్తుకొచ్చిండు. ఆగో నువ్వు చూసినట్టే చెప్తానేమైంది బాబు గాయన ఎందుకు ఎత్తుకత్తాడే? వాడు ఎత్తుకొచ్చిండో దొంగతనం చేసిండో వానైతే విలు. ఆగు ఓ మనిషి బయటికి రా. ఏంది నల్ల మొక్కపు దానా కాకి వదిలినట్టు వదులుతానవు. అగో ఎందుకు వచ్చినవే మామ? అరే అనుకున్నారా నీ కంట్ల పడ్డది కథం చేసినావు. ఓ మామ ఏం మాట్లాడతానవే? అసలు నీకు తలకాయ ఉన్నదా? కనబడ్డది నేనే మాయం చేసిందే. తెలివి ఉండే మాట్లాడతానవా? అరే శంకర్ గా నీ గురించి నాకు తెలియదారా వంగుతే మాయం చేసే రకం ఖచ్చితంగా నా జుట్టుకోడి కూర నువ్వే తీసుకొచ్చినవురా. నల్ల మొక్క పోడా గట్ల చూస్తానేమైంది? అడిగిన దానికి సమాధానం చెప్పు. తెచ్చినా నేనెందుకు తెస్తానో తేలే నాకేం. బాబు ఈ తాతదేనా దూట్లో పెట్టింది కవర్? అమ్మ కవిపిస్తుందా? ఇగో బాబు ఈ నల్ల మొక్క పొడి తెచ్చింది నిజమేనే ఏమనుకోకుదేరా. అమ్మో
బొమ్మ శంకర్గా నా జుట్టు కోడి కూర దూట్లో దాచుకుంటావా? అరే కష్టపడి పని చేసుకుని తీసుకొచ్చుకుంటే ఏందిరా? ఎందుకురా ఈ బతుకు? తూ నీ బతుకు చేయడా. ఓ నల్ల మొక్క పోడా, కొద్దిగా సిగ్గు అనిపిస్తలేదా? ఇట్లా కూలలు ఎత్తుకొచ్చి ఎందుకు ఇట్లా ఇజ్జత్ ఇస్తాను? నువ్వు రేపని పనికి పోతేనే నీ ఇంట్లో ఉంటా, లేదా మా అమ్మగారింటికి పోతే చెప్తానా, లేదా మా అమ్మగారింటికి పోతే చెప్తానా? అడుగురా. నేనెందుకు పనికి పోతా? పనికి పో అంటుంది. పనికి పోయినాక నేను శంకర్ గారిని ఎందుకైతేనే? నేను పోనే పోను. పనికి పోయినాక నేను శంకర్ గారిని గాను. అబ్బా గాలి ఇంట్లో కమ్మటి వాసన వస్తాను, పోయి అడకచ్చుకుంటా. గాలి ఇంట్లో కమ్మటి వాసన వస్తాను, పోయి అడకచ్చుకుంటా. అగో అమ్మ, అంత మంచిదేనా? మంచిదేనా? హాయ్ హ్యాపీ అంత మంచిదేనా? మంచిదే. అక్క బాగా ఆడతలేడు, పనికిట్లా వెండానే. ఆ నల్ల మొక్క పొడి పనికి పోయి ఉంటే నాకు ఈ గతచ్చున్నారా? పిలువని పేరెంటాల గోడు, ఆ మంది కూరలు ఎత్తుకచ్చుకున్నాడు, ఆ లచ్చి ఇక్కడ తిట్టుడు, ఈ నల్ల మొక్క పొడి ఇజ్జత్ మానదిస్తాండ్రా నాది. ఏడవకు, అట్లయితే ఎట్లా బిడ్డ? ఏదైనా పని చూసుకోవాలి కదా. పని చేయండి, ఇల్లు ఎట్లా గడుస్తే చెప్పు. చెప్పు, వాళ్ళు నిన్ను నచ్చ చెప్పు. ఎంత చెప్పమ్మా, ఆ నల్ల మొక్క పొడి వినడు నా మాట. నువ్వు ఏడవకు, నచ్చ చెప్పి చూడు. అక్క నీకు తెలియంది ఏముందే? నీ పెళ్ళైన కాంచెలు చూస్తాన్నా, నువ్వు వేసుకొచ్చి పెట్టుడు, ఆయన తిరుగుడు. ఆయన గురించి నువ్వు పట్టించుకోకే. అక్క నేను పొద్దున తినరాలవే, ఆకలి అవుతుంది. ఏం కూర నిన్నవే? పప్పు అండిండ్రా తమ్ముడు, వేసుకురావాలనా? చీగా పప్పు ఎందుకు అక్క? నేను పోయి కిలంత కోడి కూర పట్టుకొస్తానే. ఏంది కిలో కోడి కూర తెస్తావా? ఆ కిలో కోడి కూర ఆయనకే సరిపోదు. ఎవల ముక్కలు పెడతావురా? ఆయన మావులో పని చేసుకొస్తానని కిలో కోడి కూర సరిపోదు అక్క. అసలు ఆయన కేసే లేదు. ఆయన చూడంగా నలుగురం 4 లెగ్ పీసులు విక్కొని తినాలే. ఏంది ఆ కౌస్ కొట్టను ముందు మన లెగ్ పీసులు విక్కొని తింటావా? ఆ జరగని పనిరా తమ్ముడు. ఎందుకు చదవదు అక్క? నేను పోయి కోడి కూర పట్టుకొస్తా, నువ్వైతే మసాలా నూరుపో. చదువుతావు అమ్మా? తాగుతావు. అక్క బామ్మారిది ఎప్పుడు వచ్చిర్రా? బావా ఇంత ముందే బావా. అబ్బా కోడి కూర వాసన వస్తుంది, రాంగ కూర తెచ్చి రారా. తీసుకొచ్చిన బావా నీకోసమే. అత్తమ్మ కూడా వచ్చిందా? వచ్చింది, లోపడున్నారు. కూర్చోబా. ఇంకే విషయం రా చెప్పాలి బా. బావా ఒక ఆట ఆడదామానే? ఏమాటరా? గుంజ కట్టేసిన ఆట. గుంజ కట్టేసుడు ఆటనా? ఇది కొత్తగా ఉన్నది ఏంద్రా? ఏది పాతవే బావా. అంటే నాకు తెలియదు. నీకు తెలుసు? తెలుసా? అయితే ఫస్ట్ నన్ను కట్టేయిరా. అబ్బా నేను ఆడతా. అబ్బా నన్ను కట్టేయి. అబ్బా నేనే. అబ్బా నన్ను కట్టేయిరా. సరే బావా, నువ్వు ఈడుండు, నేను తాడుతో కట్టేస్తా. తాడు అక్కడ పెట్టా. బావా టైట్ కట్టిందా? మస్తు టైట్ కట్టినవురా. దొంగ కట్టినట్టు కట్టినావు. అక్క బాగా కట్టేసిన, ఆ కూర ఇట్లా పట్టుకురా తిందాం. ఒక వారి ఏదిరా అక్క బావలు కట్టేసిన కూర పువ్వు పట్టుకురమ్మంటాను. ఆహా అది కూడా ఆటేనారా? అది కూడా ఆటే బావా. No.
కట్టేసిన కదా. కట్టేసినావు, కట్టేసుడు ఆట ఆడదామన్నావు. అయితే గాని నన్ను కట్టేసి మీరు నలుగురు వేసుకున్నదేంద్రా అంటే నాకు వెయ్యరా? ఇది ఆట కాదారా? ఇది ఆట కాదారా? ఆట లేదు మన్ను లేదు, నేను ఇష్ట పెడితే కూర వస్తావా? అందుకే మేము కట్టేసినావు. అక్క తినరే. ఇంకో లెగ్ పీసు, లెగ్ పీసు. ఇక బావా లెగ్ పీసు. రవలి నాకు కొంచెం ఉంచురే. నీ అవ్వ నన్ను కట్టే తింటారేందే? మీకు పాపం తాకుతుంది. ఒక్క ముక్క నన్ను ఉంచే. అబ్బా అరే బామ్మది ఇడువురా, ఇడువు. అబ్బా అత్తమ్మ నువ్వన్నుంచు ఒక్క ముక్క. అయ్యో నీ అవ్వ కట్టే తింటారేందే? ఇడువు ఇడువురి అమ్మని, ఇడువు ఇడువురి అమ్మని. అబ్బబ్బా అబ్బా అబ్బా ఒక్క నిమిషం, ఒక్క లెగ్ పీసు. అరే ఒరు వారి ఆ తోలా నుంచురా. ఇక మనిషి లెగ్ పీసు ఎప్పుడన్నా నన్ను చక్కగా తిననిచ్చినావా లెగ్ పీసు? ఇప్పుడు నేను తింటానా చూడు. గమ్మగుంది. ఎప్పుడు చక్కగా తిననీయలే, నేను మంచిగా తింటానే నేను కట్టేసి. సరే సర్లే. బాపు కావాలా? ఎలా కనిపిస్తానరా నీకు? అల్లుడు నిన్ను చూస్తే బాధ అనిపిస్తుంది అల్లుడు, కానీ కట్టేసిర్రు కదా, ఈసారికి ఓర్చుకో అల్లుడు, ఈసారికి ఓర్చుకో అల్లుడు. అబ్బా ఉంచురే. అబ్బా ఒక్క ముక్క నుంచురే. ఆ బాబురే మీ పాపం తాకుతుంది. అబ్బా ఉంచురే. అబ్బా ఉంచురే. అయ్యయ్యో ఎట్లా తింటారండి? అబ్బా కడుపు నొత్తది నాకు పెట్టకుండా తింటే. ఆపురే ఆపురే. అయ్యో అయ్యో అంత అయిపోయింది. అయ్యో 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 ఒక ముక్క నుంచురే. అయ్యో మీ మీద వన్ను మొత్తం. అయ్యో మొత్తం మొత్తం తింటారా? అయ్యో అల్లే ఉన్నదే. అయ్యో ఆగే ఆగే పురుస్కా నుంచి మొత్తం తిన్నరు కానీ ఏం లేదు కదా నీ అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన డోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. అవును గట్టి కొట్టండి. నల్ల మొక్క పొడు పని చేయడు, ఏం చేయడు. కూర్చొని తింటే గుట్టలు కూడా అరుగుతాయి. నేను ఆడదాన్ని ఎంతగానో పని చేయాలి. కొద్దిగానే సిగ్గుమానం అనిపిస్తానా? ఎన్నిసార్లు చెప్పినా నా నోరే కాలు అవుతుంది కానీ పనికైతే పోడు. ఏందే ఏమో పొద్దు పొద్దున్నే బాగా కురుకుతాను. ఏం సంగతి? ఏం కదా? నేను ఎందుకు గురుగుతానో నీకు తెలియదా?
పని పాట ఏనోని లగ్గమెంది చేసుకున్నావు పోరని ఎందుకు అన్నావు ఎప్పుడు చూడు బాలింత లెక్క ఇంట్లోనే ఉంటావు పనికోతే ఏంది ఇగో రవలి ఇష్టం ఉన్నట్టు మాట్లాడకే నిన్ను కట్టుకున్న మొగన్ని ఏమో బాలంత గీలంత అంటానవేందే ఇన్ని రోజులు పనికి పోలేదా సాధన అయితే అని 4 రోజులు ఇంట్లో పడినా దానికే కూర్చొని తింటే గుట్టలు అరుగుతాయి అన్ని అరుగుతాయి అంటానవేందే ఆయన నాకు ఆశపాస్తు లేదా చూసినావా నా ఇల్లు ఏంటి మమ్మీ ఎవడీడు అవ్వో కట్టించిన ఇంద్రభవనం వర్షం అంత చాలు ఇల్లంతా ఊడుతుంది గిన్నె రొట్టె లెక్క రావాలి అబ్బా నువ్వే మనిషి అంటే నేను 4 రోజులు పనికి పోనందుకు ఇవన్నీ చదువుతానవానే మంచిగున్నప్పుడు పోలేదా అయితమే గాని కోడి కూర అండు పనికి పోతా నువ్వు బాగా పని చేసుకొస్తానవని నీ కోడి కూర అండి పెట్టాలనా 4 రోజుల నుంచి పనికే పోతలేవు పైసలు ఏడున్నాయి ఏమో కోడి కూర నాట కోడి కూర లేదు కొంగ కూర లేదు ఆ పిల్లగాడు హాస్టల్ నుంచి వచ్చినాక అప్పుడు అండుతుంది అవ్వ కొడుకు నీ కొడుకు అత్తనే కోడి కూర అండి పెడతావానే లేకపోతే అండి పెట్టవా ఇగో కప్ప మూతోడా నా కోపం చెప్పి చెప్తానా నీ కప్ప మూచుకెళ్ళి చంపితే సింప వలగాలే ఏమనుకుంటానో ఇంట్లో నేను పువ్వు వండలే కూర వండలే నేను లచ్చక్కల ఇంటికి పోయేస్తా ఈ లోపు నువ్వు పని పోలేదనుకో అప్పుడు చెప్తా నీ సంగతి ఇంట్లో వాడి తిను నేర్చిండు కానీ ఓడేమోడు ఆగే రవలి ఓ రవలి అవ్వ నువ్వు కూర పువ్వు అండపోతే నాకు చేతులు లేవు కాళ్ళు లేవు అనే నేనేందని బియ్యం జరిగి పొయ్యి మీద పెట్టుకొని 2 గుడ్లు గోరించుకొని తింటేనే నేను పనికి ఎందుకు పోతా పోను వేసేసాడు బాగా వేసేసాడు మొగోడు పని చేయకపోతే పెళ్ళం విలువ ఇయ్యనయ్యేది నాకేమో పెయ్యం కదా 2 రోజులు చేస్తే 10 రోజులు వంట అది అండపోతే నేను అండుకోనా మంచిగా ఉడుకుడుకు పువ్వు వండుకొని గుడ్ల పొడి చేసుకొని తింటా నా దొంగ నా కొడుకు ఎప్పుడు రావన్నో అది కోడి కూర ఎప్పుడు అంటాము అటు రారా అంటే నేను రాను బాబు నాకు ఎగ్జామ్స్ జరుగుతానే అంటాను ఇలా మా అవ్వ ఇంట్లో అట్టి పచ్చి పూలు చేసి పెట్టింది ఊళ్ళో ఒక్క ఫంక్షన్ అయితే లేదు ఈ శంకర్ బాబు ఏం చేస్తుండో ఏమో ఈ శంకర్ బాబు దగ్గర కన్నా పోయేస్తా ఇంట్లున్నడం లేదు ఈ నలపోకపోడు మా బావ ఏంది మా ఆడదాని లెక్క బియ్యం జరుగుతాడు మా అక్క బాగా ఎండబెట్టినట్టే ఉంది ఎవరురా నువ్వు బావా ఓ బావా అగో వచ్చిన వారా బామ్మారిది దా కూసా ఏం సంగతి నాకు ఇట్లా వచ్చినావు ఏం లేదు బావా నువ్వేం బావ బియ్యం జరుగుతున్నావు ఇంట్లో అక్క లేదా ఏం లేదురా బామ్మారిది మీ అక్కకు జ్వరం వచ్చి లోపల వన్నది సాధన అయితే లేదయ్యా ఇన్నని బియ్యం పెట్టంటే పెడతాను రా నాకు నమ్మబుద్ధి అయితే లేదు బావా ఎవరురా నువ్వు ఇంకో ముచ్చట చెప్పు అక్కనే ఎండబెట్టింది కదా నీకు అన్ని అట్టినే వస్తాయి కారా శిల్పి బామ్మారిది ఏం లేదురా మీ అక్క పనికి పోతేనే పువ్వు పెడతా అన్నది లేకపోతే ఎండ పెడతా అన్నది అందుకే నాకు లోపల కాలుతాంది నా మందం బియ్యం పెట్టుకుంటుందని చెరుగుతాను రా మరి బియ్యం పెట్టుకుంటున్నావు కానీ బావా మరి ఇలా కేక్ కూరేసుకొని తింటావు బావా ఇంకేంద్రా బామ్మాది నువ్వు వచ్చినావు కదా 2 గుడ్లు తెస్తే ఇద్దరం గోలించుకొని తిందావురా అయితే నా దగ్గర ఉన్నాక గుడ్లు కొనుక్కొని మా ఇంట్లో నేను గోలించుకొని తినపోదురా బావా మీ దగ్గరికి ఎందుకు వస్తావు నేను ఆగురా బామ్మాది నీ గుడ్లు వస్తే ఏమద్దు నా బియ్యం సగం కూడా కొట్టిన వారా ఈ నుంచి మీకు ఏమన్నా ఫంక్షన్ ఉంటే నాకు చెప్పు మీ వాడ కట్టుకో మీ వాడ కట్టుకుంటా కూడా చెప్పు బావా నాకు చెప్తే కనుపో పోతున్నా ఇలా పోయిరా బావా అరే ఇప్పుడే సగం ముక్కిన ఇలా పోయిరా బావా అరే పోయిరా సరిపోయారు ఇద్దరును పోయి రే పోరా బుక్ అని అవ్వ కొడుకో నేనే ఆకులు నాకుతా అంటే ఇడు మూతులు నాకటోడు ఉన్నట్టున్నాడు ఆకలి అవుతుంది అది రాకముందుకు బియ్యం పెట్టుకుని అన్నది ఇట లేకపోతే వచ్చినాక తినని అది
దీన్ని హాస్పిటల్ పండు తీసుకుపోతే అంత నార్మలే అంటారు, దీనికి తగ్గుతలేపాయ. ఈ శంకర్ గారి దగ్గరకు పోతే ఏదో మార్గం చెప్తాడు, వీని పోయి కలనగలుగుతా. శంకరే, అరే శంకరే ఉన్నారా? అరే శంకరే, అరే శంకరే. మామ దా కూసా. ఏం సంగతి ఇట్లా వచ్చినావు? అరే అత్తను హాస్పిటల్ చూపించరా, ఆ చెయ్యి అయితే అన్ని నార్మలే వస్తాయి, దీని రోగం ఏం తగ్గుతలేదురా, ఏదైనా మార్గం చెప్పురా దీన్ని తగ్గటానికి. సరిపోయారు ఇద్దరును. అయ్యో మామ, నేనేమన్నా డాక్టర్ నానే, నాకేమన్నా తెలివా? అయితే కానీ మొన్న అత్త కలిసినప్పుడు మంచిగా మాట్లాడిందే. మొన్నటి దాకా మంచిగానే ఉండరా, ఈ 4 రోజుల సందే మంచంలోకి వెళ్ళి ఎత్తలేరా. మరి అన్ని దాకాను తిరిగినంటాను, టెస్టులు చేపిస్తే నార్మల్ అంటాను, ఇదేమో కొంటతనం ఉన్నట్టున్నది మామ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓ పని చేయి, అత్త వెనుకెళ్ళి ఇంతంత కోడి కూర 2 గుడ్లు దించిపోయే చూద్దాం. సరేరా, నువ్వన్నట్టు కొంటతనం కావచ్చు, మరి ఎప్పుడు దించిపోయాలరా? మళ్ళీ ఎప్పుడు ఎందుకే, ఇవాళ ఆదివారమేనా, ఇప్పుడే అత్త వెనుకెళ్ళి దించిపోయిపో. సరేరా, మరి పోయి దించిపోతా. మామ నువ్వు దించిపోసేటప్పుడు ఎవ్వరు చూడద్దు, చూసినామనుకో అది వేస్ట్ అయ్యా. సరేరా, పోతా మరి. అర్థమైందా? మంచి మంచిగా సిట్లలో పెట్టు. ఈ శంకర్ గారు చెప్పినట్టే గుడ్లు చికెన్ ఆడ పెట్టేస్తా. అబ్బా, ఈ తిరుపతి బాపు ఏమో దించిపోసిండు కదా. మా శంకర్ బావ ఊకే కౌసు కౌసు అని నోరు కోసుకుంటాడు. ఈ కౌసు మా శంకర్ బావకు తినబెట్టి అని రోగాన్ని దింపు తాగు, అని రోగాన్ని దింపు తాగు. అబ్బా బావా, నీకు కౌసు కావాలన్నావు కదా బావా, కౌసుతో పాటు 2 గుడ్లు కూడా తెస్తున్నా. బావా, ఓ శంకర్ బావా, ఊకే కౌసు కౌసు అంటావు కదా, కౌసుతో పాటు 2 గుడ్లు పట్టుకొచ్చినా కదా. ఏందిరా బామాది, ఏడో పని గుడ్లు చికెన్ కక్కుతున్న నా కమండలో నా కోసమే తెచ్చిన వారా? నీకోసమే బావా. అయితే కానీ ఈ పేపర్ పీట తెచ్చినవేంద్రా, టిఫిన్ వేసుకురాక. మా అవ్వ అండకండ కండింది బావా, నీకు ఎత్తుకొత్తా అంటే తిట్టదా, అందుకనే ఈ పేపర్ ప్లేట్లు వేసుకొని పట్టుకొచ్చిన. వేసేసాడు, బాగా వేసేసాడు. అబ్బా బామ్మాది, నేనంటే నీకు ఎంత ప్రేమరా, నేనంటే నీకు అంత ఇష్టం ఆరా. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇంకో నువ్వు ఒక్క పీసు తిను, నేనొక్క పీసు తిను, ఒక్కడు తినరా. ఇప్పుడే తిన్నా బావా, కడుపు నిండా తిన్నా. ఏంగా తినరా. అరే శంకరే, అమ్మో తిరుపతి బాబా వస్తాడు. ఏందిరా గా తిరుపతి మనం చూసి లోపలికి ఉరికినావు? ఆ తిరుపతి బాబు ఈ జిట్టి కండ్లు బావా, మళ్ళా నువ్వు చికెన్ తినాక నీకు జిట్టు తాకితే ఎట్లా ఎట్లా? అబ్బా బామ్మాది, నేనంటే నీకు ఎంత ప్రేమరా బాపుదా. మామ నీ అన్న పని చేసినావానే? అరే శంకర్, నువ్వన్నట్టే 2 గుడ్లు చికెన్ తోటి దించిపోసినరా, ఈ అత్తమ్మకు తగ్గుతుంది కావచ్చు. ఇక మామ నువ్వు దించిపోయాక ఎవరు చూడలే కదా. ఎవరు చూడలేదు, తువాలు కప్పుకొని ఎవ్వరు కనిపించకుండా పెట్టి. మరి ఎవరు చూడకపోతేనే మంచిది. ఒక వారి గక్క ఎవరన్నా దించిపోసేది ఇవ్వాలంటే దూరం మామ అని చెప్పకు, నీ నోట్ల మాట ఆగది. ఎందుకురా గాయన మాట్లాడుతుంటే నువ్వు భయపడతాను. ఏం లేదు సరే కానీ మరి ఏమన్నా తిన్నావా నువ్వు? తినలేదురా, ఆకలి అవుతుంది. సరే ఆడు బామ్మారిది ఆడు చికెన్ గుడ్లు తెచ్చిండు, ఇంత తినిపో మరి. సరే. అరే తేపోరా. అద్దు బావా, ఇద్దరికే సరిపోతుంది మన ఇద్దరికి. ఆగో తేపో అంటే గిట్ల గిట్లు ఊపుతావేంద్రా? అరే
దూరమ్మా ఉండు, మన ముగ్గురం కలిసి తిందాం. నువ్వు తెచ్చింది దేపోరా, నువ్వు తెచ్చింది దేపోరా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అరే మా మామ కంటే ఎక్కువనారా, తేపోరా. తెత్తవాని పోతేవన్నా, తెత్తవాని పోతేవన్నా. మన ఇద్దరికే సరిపోదు. పిస్తోని అమ్మాచిన మావ కంటే ఎక్కువనారా, తర్వాత మనం తిందాం. నేనే తెస్తాను. సరే తరలే. అరే మీరు కూడా గుడ్డు చికెన్ అనుకున్నారా? ఇవాళ ఆదివారం కదా, అందుకే మా అవ్వ గుడ్లు చికెన్ అందింది. దామా కూసా. కూసరా. అరే ఇది ఎక్కడిదిరా? తెలిసిపోయిందా? ఆగో తిను అంటే ఇది ఎక్కడిది రాని దాన్ని అడుగుతానమైందే. ఆదివారం అనే లవ తెచ్చిందట, నా మీద ప్రేమ కొద్ది తెచ్చిండు. తినే మావా, తినే మావా. ఊరు పిసగాడిది, మీ అత్తకు తించిపోసింది ఇదేరా. వీళ్ళవ గుడ్లు అనేది చికెన్ అనేది నీ మీద ప్రేమతో నీకు తీసుకొచ్చినారా? అమ్మ నా దొంగ బామ్మార్ది, నావి నా ప్రేమ కొద్ది తెచ్చినాం అనుకున్నా కాదురా. దించిపోసిన కూర తెచ్చి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బావ తిను, నువ్వంటే నాకు ప్రాణం అంటవా, నువ్వంటే నాకు ప్రాణం అంటవా. ఎంత పని చేసినవురా. మా మామ టైంకు రాకపోతే నాకు దించిపోసింది తినిపించు కాదురా, నాకు కక్కుడే కూడా ఉట్టు కదరా. నిన్ను ఇదేం చేసిండే ఒకసారి అడుగు మామని చెప్తాడు. ఏం లేదు బిడ్డ, మీ చిన్నకు జ్వరం వచ్చింది, హాస్పిటల్ తీసుకుపోయినా, అన్ని టెస్ట్ చేసినా కూడా అన్ని ఏం లేవన్నారు. శంకర్ గారిని అడిగిన, ఆ మామ ఇలా ఆదివారం దించిపోతే తక్కువైతే అని చెప్పిండు. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? ఆ సీటు కాడుకో దించిపోసిన, ఆ దించిపోసిన దాన్ని వీడు తీసుకొచ్చి వీడికి పెడతాడు, వీడు తింటాడు. ఇదేం రోగం రా, దించిపోసింది నా మొగని పెడతావా? నాడు నిచ్చినాడు మళ్ళా బాగా గిట్లా నచ్చ నీ గుండు వరుగుతుంది. ఓ బాగా తీసుకొస్తారా వీడు. మావా జర నువ్వు ముందు వచ్చింది నయమైందే, లేట్ అయితే 2 ముక్కలు నోట్లో పెడుతును. అత్తది నాకు వచ్చే మావో, మావా మావో, మావా మావో. రికమున్న మొగనికి రకం ఎక్కువనట. నువ్వు ఇంట్లోండి దించిపోసిన గురించి ఆలగా చెప్తానా? ఆలగాల తెలియదా? ఆయన నేను వచ్చే వరకు నేను పనికి పోమన్నా కదా, నువ్వు ఇంట్లో ఎందుకున్నావు? నాడు పనికి రాడా? ఓ మావా నువ్వు అది పట్టుకొని పోవే. అరే నేను దించిపోసి నేను కూడా తానరా, నువ్వే వరైపో. తీసుకోపోయి బయట పడైపో. అబ్బా గుండు బామ్మారిగా ఎంత పని చేసినవురా. నీ అవ్వ కౌసు తినక 2 రోజులు అవుతుంది, నాలుగంతా గుంజుతుంది. నా కొడుకు వచ్చారాక కోడిని కోయదట. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఎట్లా? ఇది ఎన్ని చేసినా ఇంట్లో కౌసు అంటది. ఏం చేయాలి? ఆపీలు, ఓ ఆపీలు కొడుక, ఆపీలు, ఓ ఆపీలు ఏడున్నావురా? నిన్ను చూడముందు అవుతుందిరా ఆపీలు. మనిషి ఏమైంది? ఏం కాదే, నేనేమన్నా నన్ను ఎందుకు లేపినావు? ఏమో కొడుకుని కలవరిస్తాను కదా. నేను కనవరిగారే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? సరే రేపు హాస్టల్ పోయి తీసుకొత్తది. ఎందుకే ఆ చదువు వేస్ట్ అవుతుంది. అద్దు కమలాసన్ కలవరిస్తాను కదా, ఒక 2 రోజులు తీసుకొత్తది, ఉండిపోతాడు. ఏమోనే నీ ఇష్టం. పండుకోనే నువ్వు రేపకు తప్పడుగా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సరే
దానా వచ్చిన బిడ్డ నాన్న హాస్టల్లో మంచిగా చదువుకుంటానవారా? చదువుకుంటాను డాడీ. టైంకు తింటానవా? తింటాను డాడీ. నిన్న నువ్వు నాకు గుర్తుకొచ్చినావురా, అందుకే మమ్మీని తీసుకురమ్మన్నా. మమ్మీ ఏం కూర అంటా అన్నదిరా? చికెన్ అన్ను. ఇంకో నువ్వు ఉన్నన్ని రోజులు చికెన్ అండువాను, పప్పు గుడ్డు అనకు. అక్కడ దొరకదు కాబట్టి ఈయనే తిన్నాం, సరేనా? అడ్డం పడతావు మెల్లంగా, ఉరుకకు. ఇంకేంది కొడుకు వచ్చింది కదా, కొన్ని తీసుకురా కోసుకొని తిందాం. అయ్యో నీ కొడుకు వచ్చిందని కొత్తాను, ఏమన్నా నా కోసం కొత్తాను అనే? గాడు వచ్చినప్పుడే 4 ముక్కలు తింటా. ఏమన్నా నువ్వు నాకు సపరేట్ కోచి పెడతావా? నువ్వు నిద్రలో కలవరిస్తాను అని వాడిని తీసుకొచ్చిన. ఇంకా 2 రోజులు అయితే వాడు హాస్టల్కి పోతాడు. అయినా నువ్వు నిజంగానే నిద్రలో కలవరిచ్చినావా లేదా కోడి కూర కోసం నాటకం ఆడినావా? ఏం మాట్లాడదానే పింగి చెవులదానా? దౌడ వెనుకలు చంపితే ఇటున్న దౌడ ఆడు తిరగాలే. నా కొడుకుని చూడబుద్దే కలవరిచ్చిన, నా కోడి కూర కోసం నా కొడుకుని పిలిపించుకుంటానానే. ఏమో నిన్ను చూస్తుంటే నాకు అట్లనే అనిపిస్తాంది. పిసదానా, నా కొడుకు అంటే నాకు ప్రేమ ఉండదానే, అందుకే నిద్ర కలవరిచ్చిన. ఆడ వచ్చిందనుకో నువ్వు కొన్ని కొత్తావు, ఆ పేరు చెప్పుకొని 2 రోజులు తినొచ్చే. అయితే పోయి కోడి తెస్తా, పైసలు ఇయ్యే. కొడుకు ఆకొత్తో ఉండవచ్చా? కక్కుతుల నా కమండలో తేపోవే. ఈ మాటలకేం తక్కువ లేదు, తెత్తాగు. అరే ఆపేలు పడతావు, ఇంకా చెట్టు ఎందుకు ఎక్కినవురా? దిగు. అరే ఇంకన్నీ నా పోలికలే. ఇగో తేపో. తీసుకొచ్చా, మసాలా నూరు పెట్టు. సరే కొడుకయ్యే. ఎత్తానా? అబ్బా నీకు లెగ్ పీస్ ఇష్టం కారా నాని? తిను. అబ్బా కొడుకు వచ్చినాకనే కోడి కూర అంటి పెట్టినవే, అంతసేపు నేను అడుగుతా అన్ని పెట్టినవానే అవని. తినరా నాని లెగ్ పీస్ కొడుకు. ఇంత తినరా చూస్తా దుంగ. కక్కుతుల నా కమండలో మెల్లరింటేంది? మెల్లగా సందుమండలు ఇరుకుతాయి. నువ్వు లేవా తీసేదందుకు, అట్లా ఎవడు అచ్చరాగా ఉంచుతారానే? తినరా? చూసిరా ఊళ్ళో నా పెళ్ళం కొడుకత్తే కొన్ని కోసింది. కొడుక 2 నెలలకోసారి నువ్వు ఇట్లనే రారా, తిను. పైపు తీసుకోపోగానే ఉన్నాయి కానీ ఇచ్చేటప్పుడు అయితే ఏం లేదు, అన్ని పొక్కలు అడగొట్టచ్చు. వీళ్ళకి అసలు ఇంకోసారి ఎవరికి ఇవ్వద్ది. అమ్మ ఎన్నిసార్లు దాచిపెడతా ఉన్నా, వీడు ఊకునే వానికి వీనికి అని వీడు చంపుతాడు అవలగాడు. వీనికి తెలియదు, కొనుకత్తే తెలుస్తుంది వీనికి బాధ అనేది. నీ అవ్వ అట్టప్పుడైతే రోడ్ల మీద అందరు కనబడతారు, ఇప్పుడు ఒక్కరు కనబడతలేరు. ఎట్లా? ఆకలి అవుతుంది,
మా అయ్యేం కూర నిండో పోయి ఇంత తిననన్న తింటా. బాబు ఏం చేస్తానవే? కనిపిస్తలేదారా వానికి వీనికి ఏమంటే మొత్తం కర్ర వేసుకుని వచ్చింది. అయ్యో ఇంత పెడితే ఏమన్నా పిల్లలు పెడతాదా అనే? మరి ఎవడు ఇస్తారా నీకు ఏం తెలుస్తుంది? ఊరు పండు తిరుగుతాను, మంచిగా తింటాను, తిరుగుతాను. మనకు అత్త తెలుస్తుంది నీకు. మందికి ఏమైతుంది? అరుగుతుందా కరుగుతుందా? నీకేం అవసరం పడదు, నువ్వు ఎవరిని ఏం అడగవా? మరీ అధ్వానం చేస్తావేందే బాబు? కట్టం చేసి కొనుకొత్త తెలుస్తుంది. నీ అవ్వ ఇవన్న కరవానికి గవన్నీ తిట్టబడితివి. ఇంకో తప్ప నేను ఎవరికేమి ఇవ్వను గాని అయితమే గాని ఆకలి అవుతుంది. ఏం కూర అయినవే బాబు? నువ్వు పని చేస్తే ఇక్కడ వలిగిపోతుంది. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు. నీ కమ్మడి కూరలు అండి పెట్టానా? పప్పు వేసినా వేసుకొని తినిపో. నీ అవ్వ ఊక పప్పు పప్పు పప్పు. ఏమన్నా కౌసు కూర అంటే ఏమైతుంది? ఏమన్నా కౌసు కూర అంటే ఏమైతుంది? అరే శంకర్గా నీకు కొంచెం సిగ్గనిపిస్తలేయారా? తల్లి లేదని ఎంతో గౌరవంగా పెంచుతానా. ఈ ఊరి మీద పడి ఎన్ని రోజులు తిరుగుతారా? ఊళ్ళో అందరూ అదే తిరుపతి నీ కొడుకు పెళ్లి ఏమన్నా ఇజ్జత్ ఇస్తారా? పెన్నలు చేసుకోమంటే పెళ్లి చేసుకుని సరిపోతుంది. బాబు కూరకున్న పెళ్లికి ఏమన్నా సంబంధం ఉన్నదానే? కౌసు కూర అండు అంటే గిన్ని చదవబడితివి. శంకర్ అందుకే రా నేను పెళ్లి చేసుకోమనేది. నీ పెళ్ళం వస్తే మటన్ అండుతుంది, చికెన్ అండుతుంది, రొయ్యలు అండుతుంది. నాకు ఈ అండు బాగా వస్తుంది. అందుకే రా నేను పెళ్లి చేసుకోమనేది. నీ అవ్వ వేరే కూర అండే అంటే గిన్ని చదవబడితి. ఆ పప్పు నాకేమద్దు, నువ్వే తిను. నేనేమన్నా కూర కచ్చుకుంటా. ఓ బిడ్డప్పు నిన్నుగానే నేను రా మళ్ళీ వచ్చి గదే పప్పు తింటావు. నాకు తెలియదా నీ సంగతి? ఓ పో నువ్వు వాళ్ళు వస్తావు కదా. చాలా అమ్మయ్యా తినవే. నాకు వద్దు చాలిగా. తిను ఇంకో ముక్క తిను. వద్దు చాలు. తిను. పెట్టు దాన్ని పెట్టు. తినే చాలా అమ్మయ్యా నాకు. ఇది మీ నాన్న ముద్ద. ఒక్కటే ముద్ద. కొంచెం బంగారం కొంచెం మా మర్దలు చిన్న ముళ్ళైనట్టు మా అత్త ఎట్లా తినిపిస్తాంది. ఇది బాబు ముద్ద నా ముద్ద అని. పోరి ఎద్దుకెద్దున్నది, పోరి ఎద్దుకెద్దున్నది. చేతులు లేవా కలుపుకొని తినదందుకు? గాళ్ళ అవ్వని తినిపిమంటాంది. చాలమ్మా నాకు. ఒక్కటే ముద్ద తినమ్మా. అద్దమ్మయ్యా నాకు పెట్టద్దా నేను తింటా. అది అద్దంటది కదా నాకు పెట్టు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అయ్యా మా బాబు తినిపించినోడు అయినాక నేను గీడికి ఎందుకు అత్త గాని అయితే మరదరా ఈ కోడిని కోసాక పెడతావా? అబ్బో నీ మీద వేసినట్టు చెప్తాను ఏంది? నేను వేసింది కోడి విన్నే కదా. చూడమ్మా ఎట్లా అంటాడు. సాల్తీరా దాన్ని ఏడిపించిన కాడికి ఇంతకు ఏ పని మీద వచ్చినావు నువ్వు? ఏం లేదక్క మా బాబు అట్టి సప్పటి పాప అండిండు. ఎవరు తింటాడని మీ ఇంటికి వచ్చిన ఏమన్నా కూర ఎత్తామని. అయ్యో జర ముందు రావా దాలుడు. ఉన్న కూర దీనికే వేసి తినిపిస్తానా, ఉన్న కూర దీనికే వేసి తినిపిస్తానా. నువ్వు అదృష్టవంతురాలి పిల్ల. మీ అమ్మ నీకు కోడిగుడ్లతోటి, మటన్ తోటి, చికెన్ తోటి, చేపలతోటి, రోజుకో కూరతోటి తినిపిస్తాంది. దేనికైనా నోసుక ముట్టుకోవాలి. దేనికైనా నోసుక ముట్టుకోవాలి.
మా అయ్య ఉన్నాడు, ఎప్పుడన్నా కౌసండే బాబా అంటే ఊరు వినలేనని తిట్టు తిట్టి బయటికి పంపిస్తాడు. అయితే అత్తమ్మ ఏదన్నా పచ్చడి ఉంటే రాదు. ఇలా శనివారం కదా అల్లుడు, జాడి ముట్టను, రేపురా వేసిస్తా, రేపురా వేసిస్తా. ఇక నువ్వు కూర వేసావు, పచ్చడి వేసావు, నాకు మా అర్థమైంది. నీ బిడ్డకు ఒక్కదానికే తినిపి మా బాబా అన్న పప్పు నేను తింటా. అప్పమ్ముతాడు ఏందమ్మా, నా కోడినే చూసుకుంటా పోతాడు. ఈ కళ్ళన్నీ నా కోడి మీదనే ఉన్నాయి. మీ బావ కాదే అట్టే ఏడ్పిస్తాడు, నువ్వు ఒక బుక్క తిను, నువ్వు ఒక బుక్క తిను. నాకు అద్దమ్మా, ఇక ఇది ఒక్కటే ఉంటా, నాకు అద్దు. ఒక బుక్క తిను, కొంచెం నాకు అద్దే, కొంచెం తినవే. దీనికి తినిపి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీ అవ్వ ఆఖరికి మా బాబా అండిన పప్పే తినుడు అవుతుంది కదా. మా అత్తళ్ళు ఏమన్నా కూర ఎత్తారని పోతే, అయ్యో కొద్దిగా ముందు రావద్దా అల్లుడు, ఉన్న కాడికి మీ మరదలకే తినిపిస్తానానే. నీ అవ్వ ఈ కరెంట్ అత్తాంది పోతాంది, ఒక 2 గంటలు ఉన్నాయి ఒక మడన్న వారు. నీ అవ్వ ఏం కరెంట్ ఏమో. నమస్తే శంకర్ బా. నమస్తే రవిగా. ఏడ మీటింగ్ పెట్టేస్తానవే? ఊకోరా నీ కారటప్ మాటలు. ఏది కూడా నీ పని చేస్తారేనని నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు కారా. అయితే బావా ఇలా ఏం కూర మీది? ఏం కూర ఉన్నదిరా, అండుతా బెండకాయ దొండకాయ లేకపోతే పప్పు అండుతాడు. ఇవాళ పప్పు అండినరా, తినబుద్ధి కాక మా అత్తోళ్ళ ఇంటికి పోయి కూర అరకచ్చుకుందాం అనిపోయినా. అది జర ముందు రావద్దా అల్లుడు, ఉన్న కాడికి మా మరదలకు తినిపిస్తుంది. సరే కూర లేకుంటే తొక్కన్నయ్య అత్త అంటే ఇవాళ శనివారం జాడి ముట్ట అంటాందిరా. ఏంద్రా పిసగిట్టలేసిందా గట్ట నవ్వుతాను? అయితే కానీ రవిగా మీదేం కూరరా? మాదానే, మాది చేపల కూర. తిన్నవారా? తిన్నా. ఏమన్నా ఉన్నదా? ఏమున్నదే, మొత్తం ఊర్చుకొని తిన్నా. ఇంత కూడా లేదారా? ఏ ఇంచు కూడా లేదే. నీ పన్నయం ఉన్నదిరా. అయితే గాని బావా మరి మామూలు చేపల పులుసు పెట్టమనిపోయినవే. ఏంది మా బాబును చేపల పులుసు పెట్టువానన్నా? చేపల పులుసు పెట్టుమంటా ఈపే సాపు ఎత్తారా? అయితే గాని బావా ఏమైనా పని చేసుకోవచ్చు కానీ. ఏందిరా పని చేసుకో అని నువ్వు నాకు చెప్తానవా? ఎప్పుడు పని చేసుకోనో నాకు మా తెలుసు. నడు. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తల తూగెనుగా వచ్చిన ఆరో కొడుక, నేను చెప్పలేదారా లాస్ట్కు నేనన్నిందే నీకు దిక్కైతే రా వచ్చి తిను. మా వచ్చిన నువ్వు సైకిల్ తుడుచుకో, నీ మా తింటా. అయిపోయిన ఆయరా అంటే తినడు, ఊరంతా తిరిగాచుడు, కొంచెం సిగ్గలు పిత్తలేదారా? ఇక నన్ను మారరా. ఇంకో బాబు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకే. తిన్నావు తిరగటానికి పోతాను, నీ తోటోళ్ళు ఒక్కొక్కరు పని చేసుకుంటారా, నీకు కొంచెం సిగ్గని పిత్తలేదారా? ఇగో బాబు ఇంకో తప్ప నువ్వు ఇట్లా అన్నావనుకో నీ ఇంట్లోకి రాను, ఎటన్నా పోతాబో. నువ్వు అలవాటానికి బాగా తిట్టుడు. నేను పోతానా? పోరా పో, కుక్క పేరిచ్చి చెప్పెత్తుకపోయిందట, నీకు ఎన్నడు మానం వస్తుంది ఏమో. నేను అన్ని పెట్టుడు తినుడు ఇదే పని అవుతుంది నీకు. ఆకలి అయితే నువ్వే వస్తావు పో. వచ్చిరాను తిట్లానే తిడతాను.
చూస్తేనే ఏదో ఒకటి అంటాడు, అట్లాంటిది కూడా డల్లు కూర్చున్నాడు. ఏమైందో? ఏమైంది శంకర్ ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదు. అయ్యో ఏమైందో చెప్పు కదా. ఏం లేదు రవలి, మా బాబు ఎప్పుడు నన్ను తిడుతూనే ఉన్నాడు. ఇంకా చిన్న పోరాన్ని తిట్టినట్టే తిడతాడు. నాకు మంచిగా అనిపించలేదు. అట్లా కాదు శంకర్, మీ బాపు నీ మంచి కోసమే కదా చెప్పేది. నీ తోటోళ్ళు అందరూ పని చేసుకుంటారు, నువ్వు ఒక్కనివే ఖాళీగా ఉన్నావు. నువ్వు కూడా ఏదైనా ఒక పని చేసుకుంటే మీ బాపు నిన్ను ఎందుకు అంటాడో చెప్పు. నువ్వు ఒక 4 రోజులు పని చేసి ఇవ్వడు, అప్పుడు అంటాడు మీ బాపు నిన్ను. ఏ తండ్రినే తన కొడుకు బాగుపడాలని చెప్తాడు తప్ప చెడిపోవాలని చెప్పాడు శంకర్. మీ బాపు అన్నదల్లా అర్థం ఉన్నది, మంచిగా ఆలోచించు. రవలి, నువ్వు అన్నది నిజమే. ఇన్ని రోజులు మా నాన్న నన్ను తిడుతుంటే ఎందుకు తిడతాను అనుకున్నా కానీ నా మంచిగా అనుకోలే. ఈ కాడ నుంచి నువ్వు చెప్పినట్టు మంచిగా పని చేసుకుంటా. సరే గాని తిన్నావా? తినలేదు, నాకు మస్తు ఆకలి అవుతుంది. అయ్యో తినలేదా? సరే నీకు ఇష్టమైన నాటుకోడి కూర వండుకత్తా, మన చింత చెట్ల కడికి రా. ఏంది నాటుకోడి కూర నా కోసం వండుకత్తవా? అవును. చెప్పన్రా, ఆకలి బాగా అవుతుంది. చూసిరా ఉల్లా, నా మర్దలకు నేనంటే ఎంత ఇష్టమో నా కోసం నాటుకోడి కూర వండుకత్తదట. ఇవాళ కడుపు నిండా తింటా నాటుకోడి. మా రవ్వలు తెస్తాను కావచ్చు నాటుకోడి కూర. బాగా ఆకలి అవుతుంది. ఇగో కోడి కూర తెచ్చిన. ఇగో నీకోసం ఏం తెచ్చినా చెప్పుకో. నాకేం తెలుసు, నువ్వే చెప్పు. చెప్పుకో. ఏదో స్వీట్ తెచ్చినావా? కాదు, ఇంకా కోడిగుడ్ల పులుసు. నాకు ఇష్టం. బాగా ఇష్టమా? అంటే బావా నాటుకోడి కూర నాది, కోడిగుడ్ల పులుసు నేది. ఎంత ఆకలితో ఉన్నావో ఏమో, ఎంత పట్టు. ఈ గుడ్లు నువ్వు తిను, నాటుకోడి నేను తింటా. తిను మొత్తం ఇంకో నువ్వు కూడా కోడిగుడ్ల కూర తిను. నేను తింటలే. బా ఎట్లుంది? కమ్మగుంది. గుడ్డు తిను. తింటా. బా నాటుకోడే. మెల్లగా తిను, ఆ సందుపల్లలో ఇరుకుతుంది. కట్టబెట్టి తీసుకుంటా. తీసుకో. ఇంకో గుడ్డు తిను. చాలు నాకు. ఎంత మంచిగా అన్నావే నాటుకోడి కూర. అమృతం ఉన్నట్టున్నది. తిను గుడ్డు తిను. తింటానా? చిన్నమ్మా, ఓ చిన్నమ్మా, ఏంది రవి, ఏమో ఆగమాగం పిలుతావు? ఏం లే చిన్నమ్మా, రవలి సెల్లె శంకర్ బాబుకు ఆ చింత చెట్టు కింద నాటుకోడి కూర తినబెడతాను చిన్నమ్మా. ఆయనకి ఇదెందుకు తినిపిస్తుంది? నిజం చిన్నమ్మా, నా కండారు చూసిన. పోదాం పాడు. పోదాంపా. 2 గంటల సేపే కరెంటు పోయి ఇలా ఛార్జింగ్ లేకపోయా. వానికన్నా ఫోన్ చేద్దామంటే ఎటు పోయిండో ఏమో. ఓ తిరుమా ఏంద్ర రవి, శంకర్ బాబా రవలికి కొడుగుడ్ల కూర తినబెడతాండే చింత చెట్టు కింద.
అవు గీడు తినబెట్టేంద్రా ఏ నా కన్నారు చూసిన పోంపాయే. సరేపా. ఏందే రావాలి? నీకు ఇష్టమైన కోడిని కోసి ఆ కప్ప మూతో తినిపిస్తున్నావా? అమ్మా నువ్వు ఆయన కప్పమూతుడు అంటే మంచిగుండది. ఆహా కొడుక, నీ దగ్గర ఈ కథలు కూడా ఉన్నాయా? నేను ఏమో అనుకున్నా. బాబు నాకు రవ్వలంటే బాగా ఇష్టం. మీరు ఒప్పుకుంటే నేను రవ్వల్ని తీసుకుంటా. అవునమ్మా నాకు శంకర్ బావ అంటే మస్తు ఇష్టం. మీ బిడ్డని నేను మంచిగా చూసుకుంటా అత్త. ఇచ్చేసేయి. చెల్లె, వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు. వాళ్ళకి పెళ్లి చేసి నాకు అక్షంతలు ఇద్దాం. వాళ్ళు రేవులకు వస్తారు. ఏమంటావు? ఏమంటానన్నా, నీ ఇష్టమే నా ఇష్టం. సరే అయితే కానీ బాబు, మేము ఇక్కడ ఉన్నది నీకేమని చెప్పిరే? రవివాడు చెప్పిండ్రా. అమ్మ లంగ బామ్మార్ది, నువ్వు చెప్పినవారా? చెప్తే చెప్పినావు కానీ మంచి పని చేసినావురా. నువ్వు తినకు, నేనే తింటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. నువ్వు ఆ కోడి అట్లే తినరా. నువ్వుదేమో తిననియవా?